గెలిచేదాకా ఓ బాధ ఉంటే గెలిచినాక ఇంకో బాధ ఉంది పోరి పాపం విజయ్‌కు. మొన్ననే కదా ఎలక్షన్‌లు అయిపోయి సీఎం సీట్‌లో కూర్చున్నాడనంటే మళ్ళా ఓట్లు, సీట్లు, ప్రచారాల పంచాయతీ చాలైంది. మొన్నటి ఎన్నికల తిరుచి ఈస్ట్, పెరంబూరు ఇట్లా పోటీ చేసిన 2 జాగాల రికార్డులు పక్కన వలిగే మెజార్టీతోని గెలిచిండుగా విజయ్. దాంతోని ఒక సీట్ ఇడిసిపెట్టుకోలే కాబట్టి తిరుచి ఈస్ట్‌ను కాదనుకొని పెరంబూరు ఎమ్మెల్యేగానే ఉన్నాడు. ఇక కొన్ని రోజులు ఆ సీటుకు బై ఎలక్షన్ వస్తది. వీధికెళ్ళి నలుగురు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు ఆ పార్టీ పెద్ద లీడర్లకి ఇక బయటికి పోతున్నాం అన్నా అని చెప్పి టీవీకి ఎలక్ జంపారు. అమ్మయ్య మనం పోటీ చేసే పని లేకుండా రెడీమేడ్ గా పక్క పార్టీ ఎమ్మెల్యేలే మన దాంట్లోకి వచ్చిరు కదా అని విజయ్ ఉత్త ఊకుంటలేడట. అవతల పార్టీ టికెట్ మీద గెలిచినట్టు కాదు, బాజాప్తా మళ్ళా మీరు మా టీవీకే పార్టీకి వెళ్ళి మా జెండా మీద మా విజిల్ గుర్తుతోని పబ్లిక్ ఓట్లతోని గెలవాలని చెప్పి వాళ్ళు రప్పున రాజీనామా కాయిదాలు ఇచ్చారు స్పీకర్ సార్కు. ఇక ఈ ముచ్చట బయటికి రాగానే పక్క రాష్ట్రాల ప్రతిపక్షాల పార్టీలు కూడా పాజిటివ్ గా మాట్లాడినాయి విజయ్ మీద. మా తాన మా గుర్తు మీద గెలిచి పవర్లున్న పార్టీలకు దుంకంగానే వాళ్ళు కండువా కప్పి కళ్ళు మూసుకొని లటక్కున గుంజుకుంటారు గాని ఇట్లా ధైర్యంగా రాజీనామా చేపించి మళ్ళా ఎలక్షన్లకు ఓతలేరు అనుకుంటా మాట్లాడబట్టిరు. రాజకీయంగా సీట్ల బలం పెంచుకునేందుకు విజయ్ చేసిన ఈ ప్లాన్ మరి రేపు బై ఎలక్షన్ల ఏం దాకా పనితనం చూపిస్తుందనే చూడాలిగా. ఇక ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు విజయ్ పాలనా పనితీరు మీద మంచిగా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి గానీ త్రిష ముచ్చటనే తిట్ల పాలవుతున్నాడు విజయ్. మొన్న హీరో అజిత్ వాళ్ళ అమ్మాయి చచ్చిపోతే విజయ్ దబ్బ దబ్బ దండ పట్టుకొని ఇంటికి పోయి అజిత్ను అలుముకొని పలకరించిండు. సీఎం హోదాలో విజయ్ కాన్వాయ్ వేసుకొని వస్తే ఆయన కార్లకెళ్ళి త్రిష కూడా దిగింది. ఇక అది చూసి ఏంది ఇది, ఆమెకు సర్కార్ కార్లు ఇచ్చే తందుక విజయ్కి జనాలు ఓట్లేసింది అని అనుకుంటే అక్కడ ప్రతిపక్షాలు ఓపెన్ గానే ఫైర్ అయినాయి. ఇట్లా ఓదాననుకోటి వస్తున్న వరకలా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు విజయ్ కు చెక్కు పెట్టాలంటే విజయ్ భార్య సంగీతం రాజకీయ రంగంలోకి దించాలన్న ప్లాన్లు ఉందట బీజేపీ. తమిళనాడులో కమలాన్ని ఇంత ఇంత ఎగురు పెట్టించేందుకు ఇదే మంచి ఉపాయం అనుకుంటురని సోషల్ మీడియాలో అయితే పుకార్లు పురుడు పోసుకుంటున్నాయి. విడాకుల కేసు చేయంగా ఇంటి ఆమె కొడుకు బిడ్డ ఎవ్వరు కూడా విజయ్ తోనే ఉంటలేరు కాబట్టి విజయ్ కి కౌంటర్లు కామెంట్లు లేపించేందుకు ఇంటోళ్ళు అయితేనే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటదని వాళ్ళ ప్లాన్ అని టాకు. మీదికెళ్ళి అక్కడ బీజేపీ లీడర్ అన్నామలై కూడా పార్టీకి వెళ్ళి బయటకు పోతుందని నేను వస్తున్నది. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్ల బీజేపీ అన్నా డీఎంకేతో పొత్తు చేయంగా అన్నామలైకి టికెట్ కూడా ఇలే పాపం. దీంతో పార్టీలో మరీ పరువు లేకుండా అయిపోయింది నా పరిస్థితి అన్న కోపం మీద కొత్త పార్టీ పెడతానికే అన్నామలై ఆలోచన చేస్తున్నని అక్కడి సైడ్ బాగానే వస్తున్నది. మరి ఇటువంటి టైంలో విజయ్ ఇంటామ్ అయితేనే బీజేపీ క్యాడర్లో కూడా జోరు పెరుగుతుందన్న ప్లాన్లు ఉన్నారన్న గాసిప్ కూడా గట్టిగానే వస్తున్నది. మరి ఇన్నిటి నడమ విజయ్ ఏ తీర్ల పాలిటిక్స్ ను పార్టీని పాలనను పరుగులు పెట్టిస్తారనేది చూడాలిగా. సరే ఇటువంటి ముచ్చట్లు మస్తు ముంగటేసుకుందాం. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు.